బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం దివ్య ఖురాన్ పారాయణ మహత్యం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచిస్తుండగా తాను విన్నానని హజరత్ అబూ ఉమామా రజియల్లా అన్హు తెలియజేశారు. ఖురాన్ను అత్యధికంగా పారాయణం చేయండి. ప్రళయ దినాన అది తనకు పారాయణం చేసిన వారి కొరకు సిఫారసుదారుగా వస్తుంది. సహీ ముస్లిం. నిత్యం దివ్య ఖురాన్ పారాయణం చేస్తుండేవారు ఎంతో అదృష్టవంతులు. ప్రళయ దినాన దేవుని సన్నిధిలో దివ్య ఖురాన్ స్వయంగా వారి కొరకు సిఫారసు చేస్తుంది. ఆ రోజు దేవుడు ఖురాన్కు మాట్లాడే శక్తిని ప్రసాదిస్తాడు. దాంతో అది తనను పఠించిన వారిని, తనను పారాయణం చేసిన వారిని మన్నించమని దైవాన్ని కోరుతుంది. దైవం కూడా దాని సిఫారసును అంగీకరిస్తాడు. అయితే వట్టి పారాయణంతోనే తమకు ఆ భాగ్యం లభిస్తుందని భావించకూడదు. దివ్య ఖురాన్ పారాయణంతో పాటు నిజ జీవితంలో కూడా దాని ఆదేశాలను ఆచరించాలి. దాని ఆజ్ఞలకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. దాని ఆదేశాలని లెక్క చేయకుండా దాని ఆజ్ఞల పట్ల అశ్రద్ధ వహిస్తూ కేవలం మధురాతి మధురంగా దాన్ని పారాయణం చేసినంత మాత్రాన దేవుడు పులకరించిపోడని తెలుసుకోవాలి.